ప్రజల ప్రాణాలతోని పేగాట ఆడుకోవడం ఎలా? ఇది ప్రభుత్వ రంగ సంస్థలకు బాగా తెలుసు. అందులో ముఖ్యంగా పిల్లల ప్రాణాలతో ఆడుకోవడం అయితే వీళ్ళకి మహా మజా వస్తది కావచ్చు అనిపిస్తుంది నాకు. ఎందుకు ఇట్లా అంటున్నా అంటే ఆల్మండ్ కిడ్స్ సిరప్. ఈ సిరప్ మార్కెట్లకు రావడానికి అన్ని పర్మిషన్లు ఇచ్చిండ్రు. మార్కెట్లకు వచ్చింది. డాక్టర్లు రాసిండ్రు. పిల్లలు వాడిండ్రు. తూచు తూచు ఇంట్లో ఇథిలిన్ గ్లైకాల్ ఉంది, అది విషంతో సమానము, అసలు వాడకుండ్రి, తాగకుండ్రి, ఇయ్యకుండ్రి పిల్లలకి అని చెప్పేసి నోటీసులు వదిలిండ్రు రీసెంట్గా. మరి ఇప్పటికే చాలా మంది పిల్లలు తాగున్నారు కదా, ఇది వాళ్ళ పరిస్థితి ఏంది? ఆల్రెడీ ఇంతకు ముందు ఇథిలిన్ గ్లైకాల్ కాంపోనెంట్ ఉన్న ఒక దగ్గు మందు దాగి మధ్యప్రదేశ్లో 11 మంది పిల్లలు చనిపోయినరు. ఈ కాంపోనెంట్ వల్ల లివర్, లంగ్స్, కిడ్నీస్, హార్ట్, ఆఖరికి బ్రెయిన్ డెడ్ కూడా అయ్యే అవకాశం ఉంది అని అందరికీ తెలుసు. రీసెంట్గా స్టేట్ డ్రగ్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఈ మందుని బ్యాన్ చేసిండ్రు. ఎందుకంటే సెంట్రల్ నుంచి వీళ్ళకి అలర్ట్ వచ్చింది. ఆల్మండ్ కిడ్స్ సిరప్ బ్యాచ్ నంబర్ AL24002, మ్యానుఫ్యాక్చర్ డేట్ 2025 జనవరి. ఇప్పుడు మనం ఉన్నది 2026 జనవరి. అంటే సంవత్సరం పాటు ఎంతో మంది పిల్లలకి డాక్టర్లు ఇది ప్రిస్క్రైబ్ చేసిండ్రు. ఎంతో మంది పిల్లలు వాడిండ్రు. మళ్ళీ దాని నుంచి వచ్చిన ఎఫెక్ట్స్ వల్ల హాస్పిటళ్ళకి చేరుంటారు, ట్రీట్మెంట్లు తీసుకొని ఉంటారు. కొంతమంది పిల్లలు పోయి ఉంటారు కూడా. కానీ వాళ్ళకే తెలిసి ఉండదు, వాళ్ళ పేరెంట్స్కి కూడా తెలిసి ఉండదు ఏంది అని అంటే ఈ డ్రగ్ వాడడం వల్ల వాళ్ళ పిల్లలకి ఇట్లా జరిగింది అని. ఏవో టీవీలో, కార్లో, బైక్లో, సెల్ ఫోన్లో వీటిని రీకాల్ చేసుకుంటారు చూడండి. ఇంట్లో ఇవి లోపాలు ఉన్నాయి అని చెప్పి సరి చేసుకొని మళ్ళీ వాటిని రీప్లేస్ చేస్తూ ఉంటారు తీసుకున్న వాళ్ళ దగ్గరికి. పిల్లల ప్రాణాలతోని ముడిపడ్డదాన్ని కూడా ఏ టెస్ట్లు చేస్తున్నాము, అవి కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూసుకునే సెన్స్ కూడా లేకుండా పోయిందా మీకు? ఇలాంటి మ్యానుఫ్యాక్చరర్స్కి ఎలాంటి శిక్ష వేయాలి అని అంటే, ఏ మందునైతే తయారు చేసి మార్కెట్లోకి వదిలినరో టెస్టులు చక్కగా చేయకుండా ఆ మందుని సంవత్సరం పాటు ప్రతిరోజు తాగుపియాలి వాళ్ళతో.